మేకపోతు గాంభీర్యం. అనగనగా ఒక మేక. దాని యజమాని ఆ మేకంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. అయితే ఒకరోజు మిగతా మేకలతో కలిసి ఆ కృష్ణుణ్ణి కూడా అడవి మేతకు తీసుకువెళ్ళాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపు నిండా గడ్డి, ఆకులు, అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్ళాలన్న ఉత్సాహంతో ముందుకొచ్చి తప్పిపోయింది. చాలాసేపు అడవంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలియక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది. కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చింది. ఆ గుహలో నివాసముంటున్న సింహం దాని వేట ముగించుకొని సృష్టిగా భోజనం చేసినట్టుంది. తెచ్చుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకు ముందెప్పుడు వినడమే తప్ప చూడలేదు కృష్ణుడు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కానీ తను భయపడ్డట్టు కనిపిస్తే సింహం తనను వదిలిపెట్టి వెళ్ళదని ఆ కృష్ణుడికి అర్థమయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఆ జంతువు బహుశా నన్ను తినడానికి వచ్చిందేమో, అందుకే ఇక్కడికి వచ్చి నేనుండే దగ్గరే వచ్చి కూర్చుంది నా ఎదురుగా అని భయపడింది. చీకట్లో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని, అందుకే భయపడుతుందని మేకపోతుకు అర్థమైంది. అది ఎలా అయినా ఇంకా భయపెట్టాలని అనుకుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఆ చీకట్లో ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఒకవేళ తప్పించుకొని వెళ్ళినా ఈ చీకట్లో ఈ అడవిలో ఎక్కడికని వెళ్తుంది. కాబట్టి ఎలాగలా తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలని అనుకుంది. మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఈ వింత జంతువేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలయిందనుకో, దానితో స్నేహం చేయొచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలయిందో దాన్ని సంహరించుకొని తినొచ్చు అనుకుంది. ఏదైనా తెల్లవారేదాకా ఇలా మౌనంగా ఉండక తప్పదని సింహం అనుకుంది. మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదాన్నొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారబోతుండగానే మేకపోతు ధైర్యం తెచ్చుకొని అప్పుడు సింహాన్ని గమనిస్తున్నట్టుగా ఏయ్, ఎవరు నువ్వు అని గద్దించింది. సింహంకి ఇంకా బెదిరిపోలేదు. నేను సింహాన్ని, మృగరాజుని, నేనే ఈ అడవికి రాజును అంది భయం భయంగా. నువ్వు ఈ అడవికి రాజువా? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపల్చగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజు ఏంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉన్నాయన్నమాట. సరే, ఏదైనా ఏముంది, నా అదృష్టం ఈరోజు పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులు, 1000 వరకు ఏనుగులు చంపాను. అది కూడా నా కొమ్ములతోనే. ఒక సింహాన్ని మినహాయించి అన్ని జంతువులను తిన్నాను. సింహాన్ని చంపితే నా దీక్ష పూర్తవుతుంది. ఆ సింహం చంపే వరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిజ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తయినట్టే అంటుంది సింహం మీదకు దూక్కుంటూ వచ్చి. అయితే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం వరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. ఎప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుణ్ణి చూసి యజమాని పరిగెత్తుకుంటూ వచ్చాడు. యజమాని దాన్ని చూసి చాలా సంబరపడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావేమో, లేక ఏ జంతువు అయినా ఆహారంగా అయిపోయావేమో అని ఎంతో బాధపడ్డాను. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నాకు అది చాలు అంటూ కృష్ణుని దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత ఆ కృష్ణుని మేకల మందతో కలిసి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, ఎంత ఆపద వచ్చినా మనం ఆలోచనతో తప్పించుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.